క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము గురువారమును విజ్ఞాపన ప్రార్థనలు, అదే రీతిగా బైబిల్ స్టడీ అనే అంశంపై మన యొక్క ఆరాధన క్రమాన్ని నడిపించుకుంటాం కొన్ని సంవత్సరాలుగా. అయితే ఫిజికల్ గా అందరం రావటానికి ఈ మధ్యకాలం ఏర్పడిన కరోనాలు, రోగాలు, వాతావరణ కాలుష్యము ఇవన్నీ కూడాను మనుష్యులను దేవుని సన్నిధికి రాలేకుండా చేస్తున్నాయి. అయితే మహాదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఇశ్రాయేలీలు మనకి ఇచ్చారే ఆ టెక్నాలజీని బట్టి, మనము మరలా భూమి మీద ఇద్దరు ముగ్గురు అనే వాక్యంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ప్రార్థించినప్పుడు నేను వాళ్ళ మధ్యన ఉంటానన్నారే, ఆ వాక్యం ద్వారా మన మధ్యన ఉన్నారని విశ్వసించి ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించి ధ్యానిస్తున్నాం జూమ్ ద్వారా. అనుభవ జ్ఞానము అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఒక విశ్వాసికి దేవుని నమ్మటం అనేది ఒక వంతు అయితే, తన యొక్క ప్యూరిఫికేషన్, తన పరిశుద్ధత అనేది మరి యొక్క ప్రధానమైనటువంటి క్రియ. దానిని ఆత్మవశుడై పేతురు భక్తుడు మనకు తెలియచేశారు. విశ్వాసం నుండి ఏమేమి రావాలి ప్రతి విశ్వాసకని. మనము మొన్నటి వరకు సహనము అనే మాటతో మనము ధ్యానించాం. సహనము అనే మాటని, ఆశా నిగ్రహం అనే మాటని ధ్యానించాం. ఆశా నిగ్రహం నుంచి సహనం అనే మాటని ఈ దినాన ధ్యానిద్దాం. ఆశా నిగ్రహం గురించి మొన్నటి వరకు ధ్యానించాం. ఈ దినమున పేతురు భక్తుడు తెలియజేసిన మాటల్లోని సహనము అనే మాటని ధ్యానిస్తాం. చూడండి, ఆయన అంటున్నారు, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును. ఆశా నిగ్రహముందు సహనమును, టెంపరెన్స్ లో నుంచి ఓర్పు కావాలంటే మా విశ్వాసకి ఓర్పు ఉండాలంట, పేషెన్స్ ఉండాలంట. వ్యక్తిలో జనరల్ గానే పేషెన్స్ అనేది ఉండదని భావన గుర్తించాలి. ఎందుకంటే మనోభావాల్ని సాతానుడు ప్రలోభ పెడుతుంటాడు. ఆ విశ్వాసిని ఎక్కువ చేస్తాడు. లోకరీతిగా తన యొక్క ప్రధానాలు బట్టి చూసుకో, నేనట్లా, నేను ఇట్లా, ఇలాంటి మాటలతోనే ప్రపంచంలో చూస్తాం. అలాగా దేవుడు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ గుణగణాలన్నింటిలో దేవునికి విరోధమైన గుణగణాల గురించి ఆయన భక్తుల ద్వారా మనకు తెలియజేశారు. మనం దానిని పాటించట్లేదు. ఏదో యేసు లోకరక్షకుడని నమ్ముతున్నాం. ఓకే, నీలో ఈ గుణగణాలను ఉంటే ఏమిటి ఉపయోగం? ఓర్పు లేదు, సహనం లేదు, ఆశా నిగ్రహం లేదు, దేవుని జ్ఞానం లేదు. ఒక విశ్వాసం ఉంటే సరిపోదా? కాదు అని చెప్తున్నాడు ఈయన. ఆత్మతో నింపబడి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడాను ప్యూరిఫికేషన్ జరుగుతుండాలి మనలో అని ఈ అనుభవ జ్ఞానం అనే సబ్జెక్ట్ ని మనం చదువుతున్నప్పుడు మొన్నటి వరకు ఆశా నిగ్రహం గురించి ధ్యానించాం. సహనమును, ఓర్పు, సహనము, ఓర్పు, ఆ మాటల్ని మనం గుర్తించినప్పుడు ఓర్మి అసలు ఎక్కడండి మానవునికి ఇది లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మానవుడు ఈ ఓర్పును కలిగి ఉండాలి. విశ్వాసి ప్రత్యేకించి ఉండాలి. ఆ విశ్వాసకి ఓర్పు లేకుండా ఏదో మనస్సులో వాళ్ళకు ఆలోచన చొప్పున మాట్లాడి వాళ్ళతో విరోధం పెంచుకొని, లేకపోతే వాళ్ళకి శత్రుత్వం పెంచుకొని మన జీవితాల్లో మన నాలుకలను బలహీనపరుచుకొని ఉంటాం. మీరు వినండి, ఆది కాండంలో ఒక మాటని చదువుదాం. ఎంత గొప్ప మాట అంటే, దేవుని ఓర్పుని చూస్తున్నాం. దేవుని ఓర్పుని మనము చూస్తాం. దేవుని ఓర్పులో ఒక భక్తుడు అడుగుతున్నాడు. అబ్రహాం అనే భక్తుడు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను గురించి సబ్జెక్ట్ వస్తే, ఆ ఉగ్రతలో
భక్తుడు అడుగుతుంటే దేవుడు అంటున్నారండి 18వ అధ్యాయములో ఆ మాట ఒక పర్యాయము చూడండి. ఆత్మదేవుడు 22వ వచనములో ఏం మాట్లాడుతున్నారో, ఆ మనుష్యులు అక్కడ నుండి తెలిసి సొదొమ వైపుగా వెళ్ళేది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులను ఉండినడలా దానిలోనున్న 8 మంది నీతిమంతుల నిమిత్తం ఆశ్రమం నాశనం చేయక పాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరం అవును గాక. నీతిమంతుని దుష్టులతో సమ్ముగించడం నీకు దూరం అవును గాక. సర్వలోకంలో తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 8 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయిందని దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మహాదేవుడు అండి ఆయన. ఆ ఓర్పుని కలిగి ఉండాలి. ఆయన చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు భక్తుడితో దేవుడు. భక్తుడేమో ప్రాధేయపడుతున్నాడు, ఏంటి స్వామి మీరు ఇలాంటి వాళ్ళు కదా, మాకు సహాయం చేయండి అని భక్తుడు అడుగుతున్నాడు. ఆ భక్తుని సమాధానం చెప్తున్నాడు, ఓర్పుని గురించి చెప్తున్నాడు. కాబట్టి మనము ఓర్పు అనే పదము చూసినప్పుడు ఓర్పుని జనరల్ గా మానవుడికి ఏ క్షణాల్లో వస్తుంటుందండి? ఎదుటివాడు మనపై కోపోద్రేకాలు పెట్టినప్పుడు, ఎదుటివాడు ఈర్ష్యను చూపించినప్పుడు, ఎదుటివాడు మన యొక్క భావోద్రేకాలకి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు, మనలో ఉన్న మానసిక జ్ఞానం ఏదో ఉందనుకుంటామే, అదేం చేస్తుందంటే ఆ ఓర్పుని తీసివేసి ఉగ్రతలోనికి తీసుకొని క్రోధములోనికి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పబడేవాడు, విశ్వాసి అని చెప్పబడేవానికి ఈ గుణగణాలు ఉన్నాయండి. కొట్టుకుంటున్నారండి, కాపర్లు కొట్టుకుంటున్నారు, ఓర్పు లేవు. ఓడిపో, ఓర్పున్నప్పుడు ఓడిపో. ఏమైంది? ఓర్పుంటే ఓడిపోతావు. ఏమైంది అంటుంది నేను. పోనీ ఓర్మి కావాలండి, ఓర్మి కావాలి. ఏం చేయలేం మనం. దేవుడు కార్యం చేసుకుంటాడు, దేవుడు కార్యం చేసుకుంటాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని ఈ రీతిగా మనగా బలపరుచుకోవాలి. ఎన్నో వస్తాయి సమస్యలు కుటుంబంలో. బిడ్డల విషయంలో అయితే చెప్పే పని లేదు. పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా ఈక్వల్ మైండ్స్ తో ఉండరు. ఎందుకంటే వాళ్ళు వేల లోకంలో పెరుగుతూ ఉంటారు. వారికి మనకి విరోధం ఉంటుంది. మన బిడ్డలను చక్కగా పెంచుతాం, ఇంట్లో దైవ భక్తితో బైబిల్ గ్రంథంతో కూడిన స్థితిని పెంచుతాం. వాళ్ళు ఉండరు కదా, మనకు విరోధంగానే కనపడతారు. మనం వాళ్ళకి విరోధంగా ఉంటాం, తల్లిదండ్రులు అయినా కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓర్పుతో దేవుని ప్రార్థించాలి. ఇప్పుడు భక్తుడు ఏం చేశాడు? ఓర్పుతో ప్రార్థన చేశాడు. 10 మంది అంటున్నాడు, 20 మంది అంటున్నాడు, 50 మంది అంటున్నాడు. ఓర్పుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనలో ఈ లక్షణం, మానవునికి ఉండే లక్షణాల్లో ఓర్మి లేదు అని. కాబట్టి ఓర్పు, ఆ దేవుణ్ణి నీతిమంతులుగా చెప్పబడే వాళ్ళ మనము ఆ దేవుని ఎరిగినప్పుడు ఈ గుణం కూడా సహజ సిద్ధమే. ఇవన్నీ లేనప్పుడు దేవునికి విరోధంగా ఉంటున్నామని గమనించండి. కొద్దిసేపు ఓర్చుకోలేమండి, ఆశీర్వాదం వరకు కూడా ఉండలేరండి చాలా మంది. ఓర్పండి, ఓర్పండి, అది దేవుడు చెప్తున్న మాట అండి. ఉంటాయి పనులు, ఉంటాయండి, తప్పదండి, పనులు ఉంటాయి, తప్పదు. ఆ ఓర్మితో మనం దేవునితో ఉండాలని అబ్రహాం భక్తుడు దేవుని యొక్క ఓర్పును చూపించాడు మనకి. మన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని 2 blessings, పేషెన్స్ లో 2 blessings ఉన్నాయి అంటున్నాడు మహాదేవుడు. లూకా సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో బ్లెస్సింగ్ ఫ్రూట్ విత్ ది పేషెన్స్. లూక్ 8:15లో ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో మహాదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నాడు. 8:15లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా
యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఆ ఫలించే స్థితిలో కొద్దిగా వెనక ముందు అవుద్దండి. జాగ్రత్తగా ఉండాలి. ఫలించే స్థితిలో కొద్దిగా ఓపిక ఉండాలి. వెనక ముందు అవుద్ది. నాకు కాలం తీసి ఏం దేవుడు, నేను ఆ దేవతల నుంచి వస్తే కూడా నాకేం సహాయం చేయడానికి ఒక బ్యాచ్లు ఉన్నారు. లేదండి, లేదండి. ఆయన ఈ ఈ మాట గుర్తించాలి. దేవుడు మనం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఓపికతో ఫలిస్తారు. కాబట్టి ఆ ఓపిక ఉండాలి. నాకు ఇస్తాడు నా దేవుడు, నాకు దేవుడు ఇస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఫలించే స్థితిని అది చూస్తారు దేవుడు. నీకు మేలు ఇవ్వటానికి ఇవన్నీ జరుగుతాయని కూడా గమనించాలి. ఆ యొక్క స్థితిని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతో సిద్ధపరచబడినటువంటి మనమందరం కూడా ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలో ఆత్మదేవుడు రాసిన ఈ మాటని ఆత్మకార్యముతో కూడిన 3:15 ఒక మాట లిఖించబడి ఉన్నది. 3:15 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. 3:15 తల్లి. కాబట్టి సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చినట్టు మీకు వేరు తాత్పర్యము కలిగినడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. అక్కడ ఓర్పు కావాలండి. తాత్పర్యము ఇదివరకు చిన్నప్పుడు ఈ మాట మనకుండే ఈ తాత్పర్యాలు ఇప్పుడు అసలు పిల్లలకు తెలుసో తెలియదు. ఆ యొక్క పద్యం చెప్పినప్పుడు దాని తాత్పర్యం చెప్పేవాడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మాకు లెక్చరర్ ఏసీ కాలేజీ. ఎంత చక్కగా చెప్పారు. అది ఇప్పుడు ఈ మాట చదివితే ఆయన గుర్తుకొచ్చారు నాకు. 14 చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాము. గురి ఎద్దుకు పరిగెత్తుతున్నాం కాబట్టి దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఆ క్రమములో ఓపిక కావాలి. అదొక బ్లెస్సింగ్ అన్నమాట. అంటే నిత్య జీవానికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి భావోద్రేకాలు ఏ కాపురైతే ఆ రీతిగా మీరు బోధిస్తాడు వాక్యాన్ని, అది విని ఆ క్రమం చెప్పు నడుచుకోమంటాడు. ఆ తాత్పర్యం అంటే దానిలో ఉన్నటువంటి లోతు అర్థమంతా తెలుసుకోవాలి. అది పై మాటలు కాదు. వాక్యంలో ఉన్న లోతు తాత్పర్యం అంటే అదే. సందులు, గుణాలు, ఇవన్నీ వ్యతిరేక పదాలు ఇవన్నీ చెప్తేనే తాత్పర్యం. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన వాక్యం మనకు ఉన్నప్పుడు ఆ రీతిగా మనం ఆత్మీయతలో సిద్ధపరచబడాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఈ రీతిగా మన జీవితాలను గడపాలి. మరి యొక్క మాటను చదువుకుంటూ వస్తున్నాం. ఇన్ పేషెన్స్ ప్రాసెస్ పొజెస్ యువర్ సేఫ్టీ. ఆ యొక్క ఓర్పులో నీకు క్షేమం ఉంటుంది అంటున్నాడు. ఓర్పులో క్షేమం ఉంటుంది. కరెక్ట్ మాట అండి. కోపంలో ఎన్నో తప్పులు చేస్తాం, కింద పడతాం, ఎరగబడతాం, బోర్లకు పడతాం. ఇక్కడ చూడండి అంటున్నాడు లూక్లోనే 21వ అధ్యాయం 19వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనములో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 21:19 ఆత్మదేవుడు ఈ మాటలని మనం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఏ ప్రాణాలని? నిత్య జీవం అనే నిత్య జీవంలోకి వారసులు అవటానికి నీకు ఓర్పు కావాలి. అందుకేగా క్రీస్తుని అడిగింది మనం అందరం. ఎరగని వాళ్ళందరికీ నరకమనే కదా గ్రంథం చెప్తుంది. ఇవన్నీ పరమ సత్యాలు. ఈ పరమ సత్యాల్లో వాళ్ళు క్రైస్తవులు అంట అవన్నీ వాళ్ళు ఎవరో చెప్పుకొని మనకు అనవసరం.
మనకు తెలియని సత్యాన్ని ఉన్న గ్రంథం ఉంది. గ్రంథంలో ఒక నిత్య జీవం ఉందంటున్నాడు, స్వర్గం ఉందంటున్నాడు. దాన్ని పొందటానికి నీ ప్రాణాన్ని రక్షించడానికి ఓర్పు కావాలంటున్నాడు. అనేకమైనటువంటి ఇబ్బంది లేని మాటలు, అవహేళనతో కూడిన మాటలు కూడా వస్తాయండి, వస్తాయి. ఏం వరి అవ్వద్దు మీరు, నేను చెప్తున్నాను. అది కనిపెట్టుకొని మీరు నడవండి. అక్కడ అంటాడు చూడండి, పై వచ్చిన ఏమంటున్నాడు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఆ పై చూడండి, నా నామము నిమిత్తం మీరు మనుష్యులందరి చేత, ఏంటంటే అంత చక్కగా దేవుడు చెప్తున్నాడు, నా నామము నిమిత్తము, ఆయన పేరు నిమిత్తం అంట. ఆయన ఇప్పుడు సంగతి ఇది 2000 సంవత్సరాల క్రితము చెప్పిన మాటలు. అక్కడ ఇంకేమంటాడు చూడండి, అక్కడ మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు. ఒక పార్టీ కదంట, ఒక కులమే కాదంట, ఒక మతమే కాదంట, ఒక బంధువే కాదంట, ఒక స్నేహితుడే కాదంట, ఇరుగు పొరుగు వారే కాదంట. వాళ్ళు లాగా మాట్లాడతారు. ద్వేషము, ఈర్ష్య, పగ, ఏదో వాళ్ళకి ఏదో పోయినట్టు దేవుడిని ఎరిగినందుకు. ఎందుకంటే సాతానుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క పేషెన్స్, ఓర్పు అనేది మానవునికి ఎంత అవసరమని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. అనేక ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆ మహాదేవుడి రోమా 5వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎంత స్పష్టంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయతో కూడిన స్థితుల్లో ఇవన్నీ ఉంటాయి. ఇళ్లలోనే, ఆ క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ బిడ్డలు ఒకటి, భర్త ఒకటి, భార్య ఒకటి, వాక్యం ఒకటి, వినేది ఒకటి, ఇక్కడ గొడవలు. అందుకని ఈ మాటలు చెబుతున్నాడు. ఏంటంటే అంతేకాదు, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగుచేదని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. మీకు ఓర్పులు ఏముంటుందా? నిరీక్షణ. ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. నా దేవుడు ఇస్తున్నారు, నేను పొందుకుంటున్నాను అనే భావనని దేవుడు ఈ యొక్క పేషెన్స్ ద్వారా, ఓర్పు అనే పదం ద్వారా తెలియజేస్తున్నాడు. మనం ఈ బ్లెస్సింగ్స్ ని, ఈ యొక్క ఆత్మీయతో కూడిన వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.